నమస్కారం సార్. నమస్కారం అండి. బీజేపీకి విశ్వ హిందూ పరిషత్కి సంబంధం ఉందా? హిందువులు అవటమే మన అందరికీ ఒక సంబంధం. అందుకని దానికి ఒక స్పెషల్ బాండింగ్ అనేది అవసరం లేదు. దాన్ని ఏదైనా పేపర్ బాండింగ్ ఇతర విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అన్నీ కూడా ఒక ముఖ్య ఉద్దేశం హిందుత్వం కనుక దాంట్లో స్పెషల్ కనెక్షన్ అటువంటిది ఏమీ ఇక్కడ అవసరం లేదు. మేమందరం కలిసి దీంట్లో పనిచేయటానికి అందరిది ఉద్దేశం ఒకటే కాబట్టి అందరు కలిసి పనిచేస్తున్నారు. కానీ మీ కుటుంబ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది అంటే మీ దాని మీద వ్యతిరేకంగా చేయడం అనిపిస్తుందా, లేదంటే మీ కోరికలను చెప్పడం? ఇది కోరిక హిందువులది ఇవాళ వచ్చిన కోరిక కాదు కదా. ఇది ఇప్పుడు రామ మందిరం ఏనాటి కోరిక, అది ఇవాళ వచ్చిన కోరిక కాదు కదా. అది ఎన్నేళ్ల రామ మందిరం కోరిక ఇవాళ నెరవేరింది. అది సాధ్యమైంది భారతీయ జనతా పార్టీ వల్లే. కనుక ఇటువంటి హిందువుల వాళ్ళ మనోభావాల్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకని అందరూ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో అటువంటి సనాతన ధర్మాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు రానున్న తరాలు అసలు దేవుడు, దైవం, మన వేదాలు, లేకపోతే భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు మనం దాన్ని చదువుకుని మన ఆలోచనలో, మన రోజు నడవకలో కూడా అది ఉండటం చాలా అవసరం ఇవాళ. అటువంటిది లేని పక్షంలో కుటుంబ వ్యవస్థ, వారి ఆలోచన కూడా క్షీణించే పరిస్థితి మనం రోజుకి గమనిస్తూనే ఉన్నాం. కనుక మనం మన పాత చదువులు ఏదైతే ఉన్నాయో పురాణ పద్ధతులు, అటువంటి పద్ధతులు కూడా కొత్తగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా తేవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇటువంటి అవసరాన్ని మనం గమనించి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఇవాళ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కూడా నేను. సుమారు ఎంతమంది జనాభా వస్తారండి ఇక్కడ? కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్రౌండ్ అంతకంటే పెద్దది, కానీ కనీసం ఆ మాత్రం అన్నా ప్రజలు ఇక్కడ తరలిలో వస్తున్నారనేది మా సమాచారం. మీ సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, కేంద్ర రాజకీయాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మీరు అవమానించారని చెప్పి కాంగ్రెస్ చేస్తూ ఉంది. దీని గురించి మీరే ఉంటారు? బిఆర్ అంబేద్కర్ గారిని మేము అవమానించాల్సిన మాట ఏదైతే రాహుల్ గాంధీ దాన్ని పదే అంటున్నారో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ అంబేద్కర్ని ఏ విధంగా అణగదొక్కే ఆలోచన వారికి చేశారో మనం చూస్తూనే ఉన్నాం. దాని తర్వాత కూడా 2 సార్లు బిఆర్ అంబేద్కర్ గారు ఎలక్షన్స్లో ఏ విధంగా ఓడించబడ్డాడో, ఆ అవమానాన్ని బిఆర్ అంబేద్కర్ చనిపోయేదాకా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందో, అది జవహర్లాల్ నెహ్రూ గారు కానీ లేకపోతే వారి తరాలు ఏ విధంగా కాంగ్రెస్ ఆలోచనని బిఆర్ అంబేద్కర్కి ఏనాడు కూడా సహకరించకపోగా ఆయన బాధపడి ఇటువంటి కాంగ్రెస్ దగ్గర మంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం అందరం విన్నాయి, తెలుసుకున్నాయి. ఇప్పుడంతా కూడా మీడియాలో రావటం మనం అందరం చూసాం. కనుక బిఆర్ అంబేద్కర్ గారిని కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు అవమానించడం వేరే వాళ్ళు చేయగలుగుతారని నేను అనుకోవట్లా. దానికి వాళ్లే సాటి. బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించాలంటే కాంగ్రెస్ కన్నా గొప్ప నాయకులు ఎక్కడా లేరు. కూడా ఇచ్చినట్లు లేరు కదా ఆ గవర్నమెంట్ హయాంలో ఇవ్వలేదు. ఆయనకి ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ పవర్లో ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. కనుక ఆయన్ని మేము ఇప్పుడు కూడా చాలా పూజ్యులుగానే మేము భావిస్తాం. ఎక్కడా కూడా ఆయనకి 1% కూడా ఆయనకి అవమానం చేయాలని కానీ లేకపోతే అవమానం జరగాలని కానీ ఏనాడు చూడలేదు మా గవర్నమెంట్ కానీ మా కార్యకర్తలు ఏనాడు. సర్టన్గా ఇది వాళ్ళ కుట్ర, డైవర్షను, అనవసరమైన వివాదాలకి తావు తీయటానికే. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నప్పుడు ఇక్కడ జిఎస్టీ వసూళ్లు భారీ మొత్తంలో అయ్యాయని, మీ కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత జిఎస్టీ వసూళ్లు తగ్గింది, దానికి సంబంధించి మీ పరిపాలనే కారణం అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? డబ్బులు విరివిగా ప్రజలకు పంచడం ద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి ద్వారా జిఎస్టీ ఎక్కువ వచ్చేది అని చెప్తున్నారు. మరి మీరు దీనికే ఉంటారు? అది దానికి లెక్కలు ఏమి వాళ్ళు మీకేమన్నా బయటకు చూపించారా? దానికి ఏమైనా క్యాలిక్యులేషన్స్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఏదైనా బయటకు వచ్చినాయా? మాటలే కదా. దానివల్ల ప్రజలకి ఎక్కడ దానికి ప్రూఫ్లు లేని మాటలకి నేను ఎట్లా సమాధానం చెప్తాను? ఒకవేళ మంత్లీ బ్రేకప్ ఉండి లేకపోతే క్వార్టర్లీ బ్రేకప్ ఉంటే మనం ఏదైనా దాన్ని డిస్కస్ చేయొచ్చు. అటువంటి తగ్గటం ఉందని నేనేం అనుకోను. జిఎస్టీ ఎవ్రీ మంత్ ఓవర్ మంత్ పెరుగుతూనే ఉన్నాయి, వ్యాపారాలు పెరుగుతూనే ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఇచ్చే లోన్స్ కానీ చిన్న వ్యాపారస్తులకు కానీ చాలా చక్కగా బ్రహ్మాండంగా బ్యాంకులు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. వందల స్కీములు వచ్చినాయి ప్రజలందరికీ వ్యాపారాలు చేయడానికి, యూత్కి వ్యాపారం చేయడానికి, మహిళలకు వ్యాపారం చేయడానికి, ఇట్లా రకరకాల వ్యాపారాలకి గవర్నమెంట్ లోన్లు ఇవ్వటం జరుగుతుంది. కనుక దీనివల్ల పెరుగుదల ఉంటుంది కానీ ఇట్లా కొత్తగా ఏదో ఎన్డీఏ గవర్నమెంట్ రావడంతో పెరుగుదల లేదు అనే మాట మాత్రం అవాస్తవం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.